హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. యాజ్ యూజువల్గా మళ్ళీ 2:30కి లేచానండి, సేమ్ వరలక్ష్మి వ్రతం రోజులాగానే. కాకపోతే ఈరోజు కొంచెం వర్క్ తక్కువే. గిన్నెలు కూడా ముందు రోజు నైటే కడిగేసి పెట్టేసుకున్నాను. మెయిడ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి. సో ఇంకా స్టవ్కి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు పెట్టి దండం పెట్టుకొని ఇంకా నైవేద్యాలు రెడీ చేయడానికైతే అన్నీ రెడీ చేసుకొని నైవేద్యాలను అయితే రెడీ చేయడం మా యోగ్నమ్మ సంగతి నాకు వరలక్ష్మి వ్రతంతో అర్థమైపోయింది కదా. అసలు పూజ కూడా చేసుకునివ్వకుండా హడావిడి చేసింది. సో అందుకని ఈసారి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ తొందరగానే చేసేసుకున్నాను. వంటలు కూడా ఆ రోజు అంత హడావిడి ఏం లేదు కాబట్టి బూందీ లడ్డు అయితే ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ పండగ రోజు అయితే మార్నింగ్ ఉండ్రాల పాయసం, రవ్వ కేసరి, పులిహోర, ఇంకా శనగల తాలింపు ఇవి చేసి 5 రకాల నైవేద్యాలు అయితే గణపతికి. ఇంకా వినాయక చవితి రోజు మా యోగ్న కూడా కొంచెం కోఆపరేట్ చేసిందనే అనుకోవాలి. కొంచెం లేట్గా లేచింది. తను లేచే లోపల దేవుడి దగ్గర అవసరమైనవన్నీ సర్దేసుకున్నాను. సో ఇదిగోండి, మా అరటిగల కూడా వినాయక చవితి రోజుకి కరెక్ట్గా మంచిగా ముగ్గిపోయింది. మా బుజ్జి గణపయ్యని అయితే కూర్చోబెట్టేశాను. ఇంకా దీపాలు ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. సో ఇలా ఇండియా నుంచి తెచ్చుకున్న లైట్స్ ఉంటే ఆ లైట్స్, ఇంకా వెనకాల పెట్టిన చక్రం, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అది కూడా నేను ఇండియా నుంచే తీసుకొచ్చానండి. అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చేసి టిష్యూ పేపర్స్తో చేసిన ఫ్లవర్స్. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నాకు చెప్పండి, నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే నా దగ్గర ఉన్నదే, ప్రతి పూజకి అదే యూజ్ చేస్తాను ఆల్మోస్ట్. అండ్ ఆ గ్రీన్ కలర్ దండలు అండ్ లీవ్స్ వచ్చేసి మా హస్బెండ్ మంగొచ్చి నుంచి కొనుక్కొని వచ్చారు. అండ్ వెంకటేశ్వర స్వామి నామం నేను థర్మాకోల్ షీట్తో కట్ చేసి పెట్టాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొంచెం పెద్దగా కట్ చేయాల్సిందేమో అనిపించింది. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి డిఐవైస్ కావాలని అంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. పూజ అయిపోయాక ఈ చిన్న వీడియో అయితే తీసుకున్నాను. పూజ టైంలో ఏ వీడియోలు తీయలేదు. సో ఈ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయింది. ఇంకా ఈవినింగ్ మా బుజ్జి గణపయ్యని తీసుకెళ్ళి మా పెద్ద గణపయ్య దగ్గర పెట్టాము. పెద్ద గణపయ్య ఎవరంటే మా కాలనీలో ఇంకొక గణపయ్యని పెట్టాము, పెద్ద గణపయ్యని. సో అది సండే నిమజ్జనం చేస్తాం అనమాట, 5th డే. సో ఆ గణపయ్యతో పాటే మా గణపయ్యని కూడా నిమజ్జనం చేస్తాము. అప్పుడు మళ్ళీ వీడియో ఆ నిమజ్జనంతో పాటు మా నిమజ్జనం వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదైతే మా వినాయక చవితి బ్లాగ్ అండి. ఇంకా లాస్ట్లో నేను మా హస్బెండ్ కలిసి ఫొటోస్ దిగాము. అప్పటికే మా యోగ్నమ్మ పడుకుండిపోయింది. ఇంకా ఈవినింగ్ తీసుకెళ్ళి దేవుడిని అక్కడ పెట్టేశామన్నమాట. ఎందుకంటే కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఇంకా మా ఇంట్లో ఉంచొద్దు అని చెప్పేసి ఫస్టే వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట దేవుడిని. ఇంకా అక్కడ పూజ ఎలా జరిగింది అదంతా కూడా నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. పెద్ద గణపతి దగ్గర పూజ అదంతా కూడా నేను ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా అన్నదానం కూడా ఉంది. ఈరోజు సాటర్డే నేను ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నాను. సో రేపు సండే రోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఆ అన్నదానం, పూజ, నిమజ్జనం అన్నీ కలిపి ఒక వీడియో కానీ లేదా 2 వీడియోలుగా కానీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీ దగ్గర నేను ఒక అక్కడ మిడిల్లో సో ఇక్కడ మీరు మా పెద్ద గణపయ్యని కూడా చూడొచ్చు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు కదా. హనీ పాప అలాగే అన్నది, అన్నయ్య తమ్ముడు అని చెప్పి. సేమ్ అలానే అనిపించింది నాకు కూడా మా గణపయ్యని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి. సో ఇదండి ఈ వినాయక చవితి వ్లాగ్. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నిమజ్జనం ఎలా జరిగింది ఏంటి అనేది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.